పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. ధన్యవాదాలతో సంస్కృత భాషలోనే సంబోధిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇక్కడ విషయం కావ్యాత్మ, అలంకార శాస్త్ర సిద్ధాంతాలు. అలంకార శాస్త్రం అంటే సంస్కృతంలో ఉన్నటువంటి అలంకార శాస్త్రం. తెలుగుకు లేదా తెలుగు భాషలో చెప్పుకోదగ్గ శాస్త్ర గ్రంథాలు ఏవీ లేవు. అవి కూడా 15-16 శతాబ్దాల తర్వాత వచ్చినవి. అలంకార శాస్త్రానికి ఆది పురుషుడు నాట్యశాస్త్ర నిర్మాత అయినటువంటి భరతుడు. ఆ భరతుడి తర్వాత దాదాపు 400 సంవత్సరాల పైబడి ఏ అలంకార శాస్త్ర గ్రంథము లేదని లేము, కానీ ఇప్పుడు మనకు దొరకటం లేదు. భరతుడికి ముందు కూడా ఉండేవాళ్ళు, అవి కూడా మనకి ఇప్పుడు దొరకట్లేదు. కాబట్టి ప్రాథమికుడిగా భరతుని నాట్యశాస్త్రాన్ని తీసుకోవాలి. తర్వాత భామహుడితో ప్రారంభించి అలంకార శాస్త్ర సిద్ధాంతాలు వస్తాయి. భరతుడు నహి రసాదృతే కశ్చిదర్థ ప్రవర్తతే అనే తనదైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ప్రధానంగా నాట్యంలో, ఆనుషంగికంగా కావ్యంలో కూడా. రసము కంటే మరి ఒక ప్రయోజనం ఏమీ లేదు ఈ నాటకానికి అని. అంటే నాటక రచన అంటే ఇప్పుడు మనకు రచనే కానీ అప్పుడు ప్రదర్శన. నాటక ప్రదర్శన యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనము రసము. రసము కంటే వేరు కాదు అని భరతుడు ఆ రసాత్మకతను ప్రతిపాదించాడు. అయితే ఇతివృత్తంతు నాట్యస్య శరీరం పరికీర్తితం అని ఇతివృత్తాన్ని కావ్యాలకు శరీరంగా భావించారు. ఆత్మ అనే పదాన్ని భరతుడు వాడలేదు, భామహుడు వాడలేదు, తర్వాత ఉన్న దండి వాడలేదు. వామనుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆత్మ పద ప్రయోగం కనిపిస్తుంది. రీతిరాత్మ కావ్యస్య అనేటువంటి సూత్రం ద్వారా కావ్యానికి ఆత్మ రీతి అని వామనుడు మొట్టమొదటిసారిగా ఆత్మ పదాన్ని ప్రయోగించాడు. దాన్ని అనుసరించి ఆనందవర్ధనుడు కావ్యస్యాత్మ ధ్వని అని, ధ్వనియే కావ్యాత్మ అంటూ తాను కూడా ఆత్మ పదాన్ని కొనసాగించాడు. కాబట్టి ఇతివృత్తాన్ని గురించి దాన్ని శరీరంగా భావించి మొట్టమొదటి మాట్లాడిన వాడు భరతుడు. ఆత్మపదాన్ని గురించి మొట్టమొదటిసారిగా ప్రతిపాదన చేసినటువంటి వాడు వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తిలో రీతిరాత్మ కావ్యస్య అంట. ఇప్పుడు రసాన్ని గురించి చివరిలో ఆలోచిద్దాం. ఈ మధ్యనే రసాన్ని గురించి భావన ప్రియులు ఒకసారి ప్రసంగం విన్నారు. ప్రారంభించిన భరతుడిని చివరకు తీసుకొచ్చి మనం నిలుపుదాం. ఎందుకంటే తర్వాత వాళ్ళందరూ కూడా పైకి ఏవేవో చెప్పినా సరే చివరకు రసం దగ్గరికి వచ్చి ఆగిన వాళ్ళే. ఆ భరతుడిని పక్కన పెడితే తర్వాత మనకు కనిపించేది భామహుడు. కావ్యాలంకార అనేటువంటి పుస్తకం రాశాడు. దాంట్లో అలంకారమే కావ్యంలో ప్రధానము అని చెప్పాడు. ఆత్మపదం లేదు అప్పటికి. మనకు ప్రత్యేకించి సంస్కృతం వాళ్ళైనప్పటికీ మన సాహిత్యంలో కూడా ఉత్ప్రేక్ష ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఉత్ప్రేక్ష దాక్షిణాత్యేషు అని చాణక్యుడే అన్నాడు.
దాక్షిణాత్యులకు ఉత్ప్రేక్ష అంటే ఎక్కువ ఇష్టము అని. నిజానికి అప్పటికి మన తెలుగు సాహిత్యం లేదు, సంస్కృతంలో కూడా చెప్పుకోదగినటువంటి గ్రంథం ఇప్పటి వరకు కూడా మనకు లభించలేదు దాక్షిణాత్యులది, ప్రత్యేకించి తెలుగువాడు. సంస్కృత సాహిత్యంలో ఉన్న గొప్ప గ్రంథాలన్నీ కూడా 10వ శతాబ్దానికి ముందు రాయబడినటువంటివి. అలంకార శాస్త్రమైనా, మహాకావ్యాలైనా, నాటకాలైనా. ఆంధ్ర సాహిత్యం ఆ తర్వాత ప్రారంభమైంది. అయినా సరే అప్పటికి మనకు దొరకకపోయినా కవిలోకంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ మాట చెప్పారు, ఉత్ప్రేక్ష దాక్షిణాత్యేషు అని. దాక్షిణాత్యులకు ఉత్ప్రేక్ష ఇష్టం. ఈరోజు కూడా మనము ఆ ఉత్ప్రేక్షతో కూడినటువంటి పద్యాలనే చాలా గొప్ప భావుకత కలిగినటువంటి పద్యాలు రాసినట్టుగా పద్యాలుగా మనం భావిస్తుంటాం. ఈరోజు కూడా అంతే. మన రామరాజభూషణుడి వస్తీరితో నెత్తిని పెట్టుకుంటాం, మొత్తం ఉత్ప్రేక్షలే కాబట్టి. అంటే మనకు తెలియకుండా మన గురించి మన నాడు అప్పుడే పట్టేశారు, దాదాపు 1200 సంవత్సరాల క్రితమే. ఉత్ప్రేక్ష అంటే ఊహలు, ఊహల్లో చేలిపోతుంటే చాలు తెలుగు వాళ్ళకు. నిన్న మాస్టర్ గారు కూడా అదే మన హెచ్చరించి వదిలిపెట్టారు, కార్యాచరణ లేకలంటే ఊహలు కాదు, ఆలోచనలు కాదు. ఆ ఉత్ప్రేక్షను ఎందుకు ప్రధానం అన్నారంటే, సరస్వతి కట్టాభరణంలో భోజుడు చెప్తాడు, వక్రోక్తిశ్చ రసోక్తిశ్చ స్వభావోక్తిశ్చ వాంగ్మయం అని. వాంగ్మయంలో స్వభావోక్తులు ఉంటాయి, వక్రోక్తులు ఉంటాయి, రసోక్తులు ఉంటాయి. ఆ వక్రోక్తులే అలంకారాలు. వైచిత్ర్య భంగి బంటి భేదం ఉండేటువంటిది, చెప్పడంలో ఉండేటువంటి అదో రకమైన పద్ధతి. వాడు ఒక రకంగా చెప్తే మనం ఇంకో రకంగా చెప్పడం భంగి భణితి అంటాం. అది ప్రధానము. అన్ని అలంకారాల్లో కూడా మనకు కనిపించేటువంటిది ఆ ఉక్తి వైచిత్రి. ఆ భామహుడు ఏమంటాడంటే, రూపకాదిరలంకార తదాన్యై బహుధా ఉదిత నా కాంతమపి నిర్భూషం విభాతి వనితాముఖం. మనకెందుకో వనితాముఖం అంటూ చెప్పుకోవడం, అలంకారాలు లేకపోతే స్త్రీ రూపము అంతగా భాషించదు అని. ఏం మగవాళ్ళకైతే భాషిస్తుందా? మగవాళ్ళకి అలంకారాలు అక్కర్లేదా? అలా అండం, కావ్యాలు అండం, కావ్య కన్యక అండం వాళ్ళకి అలవాటు. ఆ దారిలోనే నడవడం మనకు అలవాటు. మనం కూడా ఇప్పుడు కృతి కన్యక, కావ్య కన్యక, కావ్య అంకితం చేసేస్తున్నాను. వాళ్ళిద్దరికి పెళ్ళి, ఈ పెళ్లిలో ఉండేటువంటి పదబంధాలన్నీ వాడేసుకోవడం, ఇదే ఉత్ప్రేక్షల యొక్క మోజంటే. ఈ రీతిగా ఏంటంటే, వనితాముఖం నిర్భూషం నయుభాతి. అలంకారాలు లేకపోతే ఎంత అందమైన స్త్రీ అయినా సరే శోభించదు అని. వాస్తవానికి అది ఆనాటి భామహుడు చెప్పాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నామే, కానీ వాస్తవం కాదేమో కూడా. పెళ్లి కూతుర్లను చూడండి ఎట్లా ఉంటారు. పెళ్లి చూపుల్లో అలా కూర్చోబెడితే నచ్చదు కూడా. అంత భీకరమైనటువంటి అలంకారాలు చేసేసి ఆ పెళ్ళి అంటాం. అన్ని అలంకారాలు ఉంటేనే కావ్య వనితాముఖం భాషిస్తుంది అని భామహుడు ఎందుకు భావించాడో. కానీ దాన్ని ఏమన్నాడంటే వామనుడు, అలంకారం అంటే ఏమిటి అన్నప్పుడు, అలంక్రియతే అనేనా అంటూ చెప్తూ సౌందర్యం అలంకార అంటాడు వామనుడు. అందంగా ఉండడమే అలంకారం. ఆ అందం ఎలా వస్తుంది అంటే స్వాభావికం కావచ్చు, కృతకం కావచ్చు. కృతకం కంటే స్వాభావికమే బాగుంటుంది. భామహుడేమో కృతకమే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు. అందువల్ల నకాంతమపి నిర్భూషం విభాతి వనితాముఖం అని అలంకారాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కావ్య శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రత్యక్షతే అని దండి కూడా. ఆ అలంకారాలు మనకు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని ఉంటాయి. తెలుగు ఇక్కడ నుంచి మనం ఉదాహరణలన్నీ తెలుగు పద్యాల్లో నుంచే తీసుకుందాం. అలంకార శాస్త్రం అంటే సంస్కృత శ్లోకాలు చెప్పేస్తే మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ఈ అలంకారాల దగ్గరకు వచ్చినప్పుడు శబ్దాలంకారాలు మీకు తెలిసినవి. యమకము, అనుప్రాసము, అనుప్రాసంలో భేదాలు ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవి రాసేటప్పుడు ప్రయత్నపూర్వకంగా రాసేవి, చాలా బలవంతంగా తీసుకొచ్చేవి,
అలా దొర్లినట్టు కనిపించేవి రెండు ఉంటాయి శబ్దాలంకారాలు. అందుకే శబ్దాలంకారాల జోలికి వెళ్ళొద్దంట అలంకార శాస్త్రం వాళ్ళు. శబ్దాలంకారాల గురించి చెప్పడమే కానీ వాటి మీద దృష్టి వద్దు అంటాడు. శక్తాపి ప్రమాదిత్వం విప్రలంభే విశేషత అంటాడు ఆనందవర్ధనుడు. యమకాది అలంకారాలను వినియోగించడం నీకు శక్తి ఉన్నప్పటికీ, నువ్వు అంతటి పండితుడు అయినప్పటికీ అది ప్రమాదమే. పాఠకుడికి అందదు, ఒక్కోసారి నీకే అందదు. రాసిన రోజు తప్ప పక్క రోజు అడిగితే నీకే కూడా అర్థం తెలియదు. అలాంటివి చాలా ఉంటాయి మన రచనలో. అందువల్ల ఏంటంటే అలవోకగా శబ్దాలంకారం వచ్చి పడిపోవాలి. అది సన్నివేశానికి అనుగుణంగా కూడా ఉండాలి. ఉంటే ఆ శబ్దాలంకారం శోభిస్తుంది. తిక్కన దగ్గర చూద్దాం. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల అంగముల్ కనలగా సాంద్ర ఘర్మ సలిలంబులు తోప. ఇంతవరకు మామూలుగా చెప్పి నితాంత దంత పీడన నట దాస్య రంగ వికట భృకటి చటుల ప్రవృత్త ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణబ్ధమూర్తి అయి భీముని వర్ణిస్తాడు. ఆ కీచకుడు ద్రౌపదిని పరాభవించినప్పుడు విరాటుని కొలువులో, అప్పుడు అది చూసినప్పుడు భీముడి కోపం వచ్చింది. ఆ కోపాన్ని వర్ణించడంలో కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల అంగములు కనలగా సాంద్ర ఘర్మ సలిలంబులు తోపగా నితాంత దంత పీడద రటత్ ఆశ్చరంగ వికట భృకటి చటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణబ్ధమూర్తి. ఇక్కడ ఆ టకారాన్ని పళ్ళు పటపట కొరికినట్టు మనకు అలా కళ్ళ కనిపించేటట్టుగా తీసుకొచ్చినటువంటి శబ్దాలంకారం అది తిక్కన్నది. యమకాల దగ్గరికి అక్కర్లేదా ఉన్నా కూడా మీరు దానికి అలవాటు పడకపోవడం మంచిది. ఈ అలంకారాలను మొట్టమొదట 4 అలంకారాలు చెప్తే భరతుడు దాన్ని 124 దాకా తీసుకొచ్చారు. వాస్తవానికి చిన్న చిన్న మొక్కలు కూడా కలిపితే 150 దాకా ఉంటాయి. మీకు భారతీయ సాహిత్య శాస్త్ర కోశంలో ఒక పుస్తకం ఉంది, బీహార్ గ్రంథ అకాడమీ వాళ్ళ, హిందీలో ఉంటుంది. అది కానీ తెచ్చిపెట్టుకుంటే సాహిత్యం రచనలు చేసే వాళ్ళకందరికీ అది చాలా పెద్ద గొప్ప వినియోగకరమైనటువంటి పుస్తకం. సాహిత్య శాస్త్ర కోశ్, బీహార్ గ్రంథ అకాడమీ పాట్నా. దానిలో చూస్తే మీకు 150 అలంకారాల పైన చెప్పుంటారు వాళ్ళు. అది అకారానికి ప్రాముణ్యతలో ఉంటుంది ఆ పుస్తకం. భావికము అని ఒక అలంకారం ఉంది వాటి, అంటే వర్తమానం భూతం కానీ భవిష్యత్తు కానీ కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడాన్ని భావిక అలంకారం అంటారు. ఇందాక శబ్దాలంకారం చెప్పాను, ఇప్పుడు అర్థాలంకారం చెప్తున్నాను. లేదు మీకు బాగా తెలిసినటువంటి పద్ధతి చెప్తా అనేది కూడా ఒక అలంకారమే. వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాసము లేని శుభ ప్రసంగము, గ్రాసము లేని కొల్వు కొరగానివి. దీనిలో ఏ అలంకారం ఉంది? వినోక్తి అంటారు. దీంట్లో వినోక్తి, ఒకటి లేకపోతే ఇంకోటి బాగుండదు అని చెప్తే వినోక్తి. లేదు ఒకటి లేకపోతే ఇంకోటి బాగుంది అన్నా కూడా అది వినోక్తి. కన్నొక్కటి లేదు కానీ కంతుడగావే అంటాడే అన్నా తిరుమల రాయ, కన్నొక్కటి లేదు కానీ కంతుడవి. అలా వినోక్తి అంటారు. ఈ వాసన లేని పువ్వు అనే దగ్గర వినోక్తి అనేటువంటి అలంకారం. అలాంటి అర్థాలంకారాలు. భావికాలంకారం చూడండి, ఇది కూడా మీకు బాగా తెలిసిన పద్యమే. ఇచ్చోటదే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయి, ఇచ్చోటనే భూమి లేలు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించి, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గగ్గలో కలిసిపోయి, ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న. ఇక్కడ ఎందుకో ఒక అక్షరం ఎక్కువ పడింది జాషువా గారి పద్యంలో. ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికన్ కన్న అక్షరం ఎక్కువైపోయింది, గమనించలేదు. చిత్రలేఖకుని కుంచియు నశించి ఇది పిశాచలములో ఉన్న, ఇది అక్కడ ఉంచేద్దాం. మనకు కావాల్సిన 4 పాదాలు. ఇచ్చోటనే సత్కవిందుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. గతాన్ని గురించి కళ్ళ కట్టినట్టు వర్ణిస్తున్నాడు. దీన్ని భావికాలంకారం అంటారు.
భవిష్యత్తును గురించి ఎలా వర్ణించినప్పటికీ భావిక అలంకారమే అవుతుంది. ఇలాంటివన్నీ కూడా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, కమలాక్షు నర్చించు కరములు కరములు, లాటానుప్రాసం అంటాం దాన్ని. ఇవన్నీ కూడా అలంకార శాస్త్రం కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా కావ్యాత్మ అని భామహుడు భావించాడు. ఇలాంటి రచనలు ఉండాలి అని. మనం ప్రబంధాల్లో ఇందాక అన్నట్టుగా రామరాజు భూషణుడి వశ్చరిత్ర ముక్కలు ముక్కలుగా చూస్తే బాగుంటుంది. ఏ పద్యానికి ఆ పద్యం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మొత్తం కావ్యంగా చూస్తే బాగుంటుంది. అందుకే అటువంటి రచనలను కట్టమచ్చి రామలింగారెడ్డి తిడతాడు. సీతమ్మకు ముక్కు సొగసు, కన్నులు రుక్మిణమ్మ కన్నులు సొగసు, అవన్నీ తీసుకొస్తే పెద్దమ్మలా తయారవుతుంది అని. ఎందుకంటే ప్రతీయమానం పునరన్యదేవ వస్తస్తి వాడీషు మహాకవీనం ఎత్త ప్రసిద్ధావయవాతిరిక్త విభావతి. సౌందర్యం అనేటువంటిది ఏ ఒక్క శరీర భాగంలోనూ ఉండదు. మొత్తం యొక్క సమీకరణం ద్వారా ఏర్పడేటువంటి సౌందర్యం. సమీకరణం ద్వారా ఏర్పడేది కూడా నిజంగా సౌందర్యమా? కాదు. ఎందువల్లంటే ఒక సమీకరణలో ఏర్పడేటువంటి ఒక రూపం అందంగా ఉంది అంటే ప్రపంచంలో అందరికీ అది అందంగా కనిపించాలి. కనిపించట్లేదుగా. మరి ఎక్కడుంది సౌందర్యం? చూసేవాడిని బట్టి ఉంటుందా? అప్పుడు వాడికి అన్నీ అందంగా కనిపించాలి. అంతేగా. చూసేవాళ్ళలో సౌందర్యం ఉంటే అన్నీ అందంగా కనిపించాలి. చూడబడే వాళ్ళలో సౌందర్యం ఉంటే అందరికీ అందంగా కనిపించాలి. కాబట్టి వీడిలోనూ లేదు, అక్కడ లేదు. ఈ రెండింటి మధ్య సంబంధంలో ఉంటుంది. కంటికి వస్తువుకు మధ్య ఉండేటువంటి సంబంధంలోనే సౌందర్యం ఉంటుంది తప్ప కంటిలోనూ ఉండదు, వస్తువులోనూ ఉండదు. ఆ సంబంధగతమైనటువంటిది సౌందర్యం. కాబట్టి అటువంటి సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఈ అంగాంగ వర్ణనల చేత దాంట్లో అందమేమి రాదు. అంగనాసు లావణ్యమివ, అక్కడ కూడా మళ్ళీ ఆనందవర్ధన అంగనాసు లావణ్యమివ, ఆడవాళ్లలో అందం లాగానే. ఎక్కడ తీసుకున్నా సరే సాహిత్యంలో అంతా ఆడవాళ్ళదే రాజ్యం. మగవాళ్ళ పద్యాలు చదువుకొని మురిసిపోతుంటారు. మరి పరిస్థితి అంతే. ఇది ఏ పుస్తకం. అందుకనే ఆదో వాచ్య స్త్రీయో రాగ అని ఒక ఆలంకారిక నియమం. ప్రేమను గురించి చెప్పాలంటే ముందు నాయికకు ప్రేమ కలిగినట్టు చెప్పాలట. నాయకుడు ఉదాత్తుడు, ఏమి కాగనట్టు నటిస్తూ ఉంటాడు నటించిన. కాబట్టి పాప అమాయకంగా బయటపడవలసింది నాయికయ్యట. అలా ఆడవాళ్ళ వైపు మొగ్గు చూపారు వాళ్ళు. అది ప్రేమో పిచ్చో తెలియదు. ఆ తర్వాత రెండవది కావ్యాత్మగా చెప్పాలి అంటే దండి. చెప్పాను కదా, దండి కూడా ఆ పదాన్ని వాడలేదు. రామామణుడి దాకా ఆ పదం లేదు. దండి ఏం చేశాడంటే గుణములను గురించి బాగా విస్తృతంగా చెప్తాడు కావ్యదర్శనంలో. గుణములే కావ్యంలో ప్రధానము అని. ఆ గుణములు ఎలా, ఆ గుణముల చేత రీతి ఏర్పడుతుంది అంటాడు వామనుడు. రీతిరాత్మ కావ్యస్య అని అక్కడ ఆత్మపద ప్రారంభించింది. అంటే రీతిలో, రీతి అంటే ఏమిటి అంటే గుణముల యొక్క సమాహారం రీతి. వైదర్భి గౌడీయ పాంచాలి అంటాడు. మాధుర్య సౌకుమార్యములతో కూడితే వైదర్భి, ఓజస్సుతో కూడితే గౌడీయ. ఇట్లా గుణముల యొక్క కలయిక చేత ఏర్పడేటువంటివి రీతులు అని చెప్పి వామండి చెప్తాడు. ఆ రీతియే కావ్యాత్మ అంటాడు. అంటే అది రీంగు గతం మీద వచ్చింది కాబట్టి ఒక విధమైనటువంటి నడక, ఒక విధమైన విన్యాసము, అది ఏ కావ్యానికి ఆత్మ అని. ఇక్కడ కూడా శరీరానికి మాత్రమే ఆగిపోయాడు వామండు కూడా. నడక అంటే శైలి. శైలి అంటే ఎలా ఉంటుంది? ఆయా రసానికి, ఆయా భావాలకు అనుగుణమైనటువంటి పదముల యొక్క కూర్పు శైలి. ఆ కూర్పు వరకే ఆగిపోయాడు దండి కూడా, వామనుడు కూడా. అది ఎలా ఉంటుందంటే శైలి అలఘు ఫణీంద్రలోక కుకరాంతర దీప్త మణిస్ఫురత్ ప్రభావలు గలదాని శశ్వదుదవాస మహావ్రత శీత పీడితాచల ముని సౌఖ్య హేతు విలసద్ వడబాగ్ని శిఖాచయంబులను వెలగడు దాని కాంచెది అరవింద నిభాననలు ఆ మహోదదిన్. కద్రు వినతలు సముద్రాన్ని చూశారు అని ఆడ సముద్రాన్ని వర్ణిస్తున్నాడు నన్నయ్య. అలఘు పణీంద్ర లోక కుహరాంతర దీప్త మణిస్ఫురత్ ప్రభావలు గలదాని శశ్వదుదవాస మహావ్రత శీత పీడిత అచల ముని సౌఖ్య హేతు విడసత్ బడబాగ్ని చెయ్యంబులను వెలిగెడు దాని.
దీనికి అర్థాలు నేను చెప్పట్లేదు, ఎందువల్లంటే అదే కూర్పుకు సంబంధించిన విషయము, అదే చెప్తుంటే టైం అయిపోతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే గౌడీ రీతి అంటారు. గౌడులకు ఇష్టమైంది కాబట్టి గౌడీ రీతిని మళ్ళీ వాళ్ళు అదే చెప్పారు. విదర్భాదిశ దుష్టత్వా తత్సమాఖ్య. విదర్భ దేశంలో వాళ్ళు ముచ్చట పడే శైలి వైదర్భి, గౌడ దేశంలో వాళ్ళు ఇష్టపడే శైలి గౌడి, పాంచాల దేశస్తులు ఇష్టపడేది పాంచాలి అని దేశనామములతోనే రీతిని వ్యవహరించారు. ఇప్పుడు ఇదేమో ఇది గౌడ శైలి. గౌడి అంటే దీర్ఘ సమాసాలు ఉండి కొంచెము కటువుగా నృత్యప్రాయంగా పదాలు ఉంటే దాన్ని గౌడి అంటారు. అయితే ఒక్కోసారి దీర్ఘ సమాసం వేసినా దాంట్లో ఈ గాఢత లేకుండా మామూలు విషయమే ఉండొచ్చు. చంద్ర ప్రస్తర సౌధ కేలన పర, విజయ విలాసం ప్రారంభం. చంద్ర ప్రస్తర సౌధ ఖేళన పర శ్యామ కుచద్వంద్వ నిస్తంత ప్రత్యహ లిప్త గంధకలన సంతోషిత ద్యోధని సాంత ప్రస్ఫుట హాటకాంబుల చెంచరీ కొత్కరంబు. ఇంతవరకు ఒకే సమాసం. ఇంద్రప్రస్థపురంబు అంటాడు. అంటే 3 పాదంలో ఒకే సమాసం వేసుకుంటూ వచ్చాడు. అది గౌడీయ రీతి. తర్వాత పద్యం మొత్తం ఒకే సమాసంతో చెప్పిన ఉంటాయి. ప్రతి వర్ష వసంతోత్సవ కుతుకాగత సుఖ వినికర గుంభిత కావ్య స్మృతి రోమాంచ విసంకిత చతురాంతఃపురవధూ ప్రసాదన రసిక. నిన్న చెప్పే పారిజాతాపహరణంలో తిమ్మన కృష్ణదేవరాయలను సంబోధించినటువంటి పద్యం ఇది. ప్రతి వర్ష వసంతోత్సవ కుతుకాగత సుఖ వినికర గుంభిత కావ్య స్మృతి రోమాంచ విసంకిత చతురాంతఃపురవధూ ప్రసాదన రసిక. ఒకే సమాసం కంద పద్యం. ఇలాంటివన్నీ కూడా గౌడీ శైలి అంటారు. ఇక వైదర్భి శైలి ఉంటుంది. అంటే ముక్కలుగా ఉంటాయి. పద్యం మొత్తం చిన్న చిన్న పదాలు, దాదాపు ఒక్క సమాసం కూడా ఉండదు ఒక్కొక్కసారి. ఇల్లు ముంగిలియో అనుంగు చెల్లులో ఈడైన చుట్టంబులో ఇల్లాలో కొడుకో తరింపవశమే ఏ చుట్టములు లేక మా పల్లెను కోరిన వెళ్ళనుంగలవు తెప్పల్గాగ నీకిచ్చేదన్ చెల్లెన్బో ఇక ఒంటి నుండక అటు విచ్చేయంగదే లింగమా. కాళహస్తి మహాత్మ్యంలో దుర్జటిది. తిన్నట్టు చెప్తున్నాడు శివుణ్ణి చూసి, ఇక్కడ ఉన్నావేమిటి? ఇల్లు ముంగిలియో అనుగు చెల్లో ఈడైన చుట్టంబోలో ఇల్లాలో కొడుకో తరింపవశమే ఏ పోడుములు లేక. ఎంత గొప్పగా చెప్పాడు. ఈ పోడుములు లేకపోతే మనం పోడుములు అనుకుంటాం కానీ తరించడానికి అవకాశం అదే అన్నాడు. ఇలా అన్ని మా పల్లెను కోరిన వెళ్ళనుంగలవు తెప్పలుగాగా నీకిచ్చిద్దని రంబు అని ఆ తిన్నని ఆహ్వానిస్తున్నాడు. మరి అక్కడ ప్రతి వర్ష వసంతోత్సవ కుతుకాగత అనేది మొత్తం పద్యంలో ఒక సమాసం అయితే ఈయన కనీసం గణానికి ఒక సమాసం కూడా వేయలేదు. ఇల్లు 2 గురువులతోనే ఆపేశాడు. గణం చేద్దామన్నా కూడా ఇంకో అక్షరం తగ్గింది. అంత అలతి అతి అల్పదాలతో రాసుకుంటూ పోతే దాన్ని వైదర్భి అంటారు. ఈ 2 కలుస్తాయి ఒక్కొక్కసారి. చిన్న చిన్న పదాలు ఉంటే అవసరమైన మేర కొంచెం పెద్ద సమాసం ఉంటుంది. 2 కలగాపులగంగా వచ్చేసి తెలియకుండా కలిసిపోతాయి. ఇది మన సమాసాలు రాసినా చిన్న పదాలు రాసినా కలిసిపోవాలి. అది శయ్య అంటారు. ఆ శయ్య ఉంటేనే పద్యం అవుతుంది. పరివృత్తి అసహిష్ణుత, ఈ పదం తీసి ఇంకో పదం పెట్టాలంటే వీలు కాకూడదు, అంతగా ఉండాలి కూర్పు. అలా ఉంటే అది శయ్య అనబడుతుంది. ఆ శయ్యకు లోటు లేకుండా సంస్కృత ఆంధ్ర పదాలు రెండింటినీ కలపాలి. ఉదయం వస్తనగంబు సేతువు హిమవ్యూహంబును చుట్టిరాన్ విదితం పైన మకిన్ మహాంధ్ర కవితా విద్యాబల ప్రౌఢి నీకెదిరేది సరసార్థ బోధ ఘటన హేళా పరిష్కార శారద నీ రూపము రామకృష్ణ కవిచంద్ర సాంద్ర కీర్తీశ్వర. ఇది తెనాలి రామకృష్ణ గురించి చెప్పేటువంటిది. ఉదయంబు అస్తనగంబు సేతువు హిమవ్యూహంబును చుట్టిరాన్ విదితం పైన మకిన్ మహాంధ్ర కవితా విద్యాబల ప్రౌఢి నీకెదిరేది. మహాంధ్ర కవితా విద్యాబల ప్రౌఢి
సరసార్థ బోధ ఘటన హేళా పరిష్కార ఇవంతా దీర్ఘ సమాసాలు. మధ్యలో చిన్న చిన్న పదాలు ఉదయంబు హస్తనకంబు శేతవు ఈ రీతిగా ఉంటే పాంచాలి అంటారు. అలా ఈ వైదర్భి గౌడి పాంచాలి రీతులలో ఆ కావ్య నిర్మాణం చేయడం అనేటువంటిది ఆ రీతిరాత్మ కావ్యస్య అని వామనుడు ప్రతిపాదించినటువంటి రీతి సిద్ధాంతం. అయితే ఈ వామనుడు గుణాలను 10 గుణాలు 10 శబ్ద గుణాలు 10 అర్థ గుణాలుగా విడరించి చెప్తూ ఆ గుణాల్లో కాంతి అనేటువంటి అర్థ గుణానికి ఇచ్చిన లక్షణం మళ్ళీ రసానికి సంబంధించింది. దీప్త రసత్వం కాంతి అని కాంతి అనే అర్ధగుణాన్ని యొక్క నిర్వచనం ఏమిటంటే దీప్త రసత్వం, రసము అలా దీపిస్తూ ఉండాలి అని చెప్తాడు. కాబట్టి వామనుడు కూడా తనకు తెలియకుండా రస ప్రసారానికి అంగీకారాన్ని తెలిపినట్టయింది. ఇలా వామనుడి తర్వాత మనకు అలంకార శాస్త్రాన్ని సాహిత్యాన్ని, సాహిత్యం అంటే దాదాపు అప్పటికే చాలా ఉంది, సాహిత్య పర్యాలోచన దృష్టిని మార్చేసినటువంటి వాడు ఆనందవర్ధనుడు. అది ధ్వని సిద్ధాంతం. ఆనందవర్ధనుడు దాన్ని ప్రతిపాదించాడు, నిరూపించాడు, సిద్ధాంతీకరించాడు. అంతకు ముందే ఉంది అది. అందుకే కావ్యస్యాత్మ ధ్వనిరితే ఉదయి ఎస్ సమామ్నాత పూర్వ, ఇంతకు ముందే చాలా మంది ధ్వని ధ్వని అన్నారు. తస్యాభావం జగదరపరే భక్త బాహుస్తమన్నే, అసలు అది లేదని కొందరు, అది లక్ష్యంలో చేరిపోతుందని కొందరు అంటున్నారు. సహృదయ మనఃప్రియతయే తత్స్వరూపం బ్రూమః, సహృదయుల యొక్క మనస్సంతోషం కోసంగా మేము ఆ లక్షణాన్ని చెప్తున్నాము, దాని స్వరూపాన్ని అంటూ ప్రారంభిస్తాడు ఆనందవర్ధనుడు. ఆ తర్వాత మనకు ఆ సాహిత్య లోకాన్ని శాసిస్తున్నది ధ్వని సిద్ధాంతమే. ఈరోజు కూడా మన వాళ్ళు అంతా వాచ్యం చేశాడు, వ్యంగ్యంగా లేదు అనేటువంటి పదబంధాలు వాడుకుంటూ ఉంటాం. అసలు అయితే వాచ్యం ఏమిటి, వ్యంగ్యం ఏమిటి, అక్కడ వ్యంగ్యం ఉండాలన్నా అవసరమా లేదా దాదాపు చాలా సందర్భాల్లో మనకు తెలియదు. కాబట్టి ఆ పదబంధం వాడితే అదో ముచ్చట మనకు ఆనందం. అందువల్ల ఆ వ్యంగ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు ఆనందవర్ధనుడు. ధ్వనిని కావ్యాత్మ అంటాడు. దాన్ని ప్రధానంగా 18 రకాలుగా విభజిస్తాడు. సూక్ష్మ విభజన లేకెళ్ళిపోతే 5400 అక్షరాలు వస్తాయి. ప్రధానంగా 18. అవివక్షిత వాచ్యధ్వని, వివక్షిత అన్యపర వాచ్యధ్వని అని 2 అంటాడు. అవివక్షిత వాచ్యం అంటే వాచ్యం మీద దృష్టి లేకుండా ఉండేటువంటిది అవివక్షిత వాచ్యం. వివక్షిత అన్యపర వాచ్యం అంటే వాచ్యం మీద దృష్టి ఉంటుంది, వ్యంగ్యం మీద దృష్టి ఉంటుంది, 2 ఉంటాయి అని ప్రధానంగా 2 భేదాలు చెప్పి ఆ అవివక్షిత వాచ్యాన్ని అర్ధాంతర సంక్రమితము, అత్యంత తిరస్కృతము 2 రకాలు చెప్తాడు. ఇప్పుడు అర్ధాంతర సంక్రమితం ఇందా చెప్పాం కదా, కమలాక్షను అర్చించు కరములు కరములు, అది అర్ధాంతర సంక్రమిత వాచ్యధ్వని, అవివక్షిత వాచ్యం. మరి కరములు కరములు కాకుండా ఏమవుతాయి? కమలాక్షుణ్ణి అర్చించితేనే చేతులు చేతులు అంటే అర్చించకపోతే చేతులు కాదా ఇవి? మనలో చాలా మంది పూజలు చేయరు, ఇప్పుడు చేతులు ఉన్నట్ట లేనట్ట అంటే అక్కడ 2వ కరములు అనేది ఏం చేస్తుందంటే అర్ధాంతర సంక్రమితమై తనకున్నటువంటి ప్రాథమిక పదార్థాన్ని వదిలిపెట్టి ఇంకేదో విశేషార్థాన్ని ఇస్తుంది. అంటే ఏ పని చేయడం కోసంగా కరములు అనేటువంటివి నిర్దేశింపబడ్డాయో, ఏ పని చేస్తే వాని ఉనికికి సార్థకత ఏర్పడుతుందో అటువంటి పనిని చేసే అవుతాయి అని 2వ పదానికి కరములు అనే దానికి అర్థాన్ని విస్తరించి చెప్పుకోవాలి. అది అర్ధాంతర సంక్రమిత వాచ్యధ్వని అంటారు దాన్ని. ఇది మళ్ళీ చాలా ఉంటుంది. శబ్దశక్తి మూలధ్వని, అర్ధశక్తి మూలధ్వని, వాటిలో మళ్ళీ వస్తువు చేత వస్తువు వ్యక్తమైతే ఒకటి, వస్తువు చేత అలంకారం వ్యక్తమైతే ఒకటి, అలంకారంతో అలంకారం, వస్తువుతో, ఇలా మొత్తం చెప్పి మొత్తం 18 అంటాడు. ఈ అవివక్షిత వాచ్యంలో 15 వస్తాయి. వివక్షిత అన్యపర వాచ్యంలో మాత్రం 2 వస్తాయి. సంలక్ష్య క్రమము, అసంలక్ష్య క్రమము అని. అంటే క్రమము గుర్తింపబడేది, క్రమము గుర్తింపబడనిది. రసధ్వనిలో వాచ్యార్థానికి వ్యంగ్యార్థానికి మధ్యలో మనకు చాలా సూక్ష్మమైనటువంటి కాలమే ఉంటుంది తప్ప వెంటనే స్ఫురిస్తుంది రసం. అక్కడ మధ్యలో ఇప్పుడు అర్ధశక్తి మూల ధ్వనిలో మధ్యలో ఉండేటువంటి కాల స్ఫురణ ఏర్పడుతుంది. కొంచెం ఆలోచించిన తర్వాతే అర్థం స్ఫురిస్తుంది. ఇంతలు కన్నులుండ
అందరికీ తెలిసిందే. తెరవెవ్వరి వేడద భూసరేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ నెపంబిడి పల్కరించలాగింతయ కాదే నీ వెరుగవేమను వచ్చిన త్రోవ తప్పు నీకింత భయం బలే కడుగా ఇల్లిదమైతిమి మాటలేటికి. ఇక్కడ ఇంతలు కన్నులు, ఎంతలు, ఎవడికి ఎంత కావాలో అంత. ఆకన్నా అంత విశాల నేత్ర కావాలనుకోండి, ఇక్కడ దాకా చెవుల దాకా. పాత రోజుల్లో కాటుకు పెట్టేవాళ్ళు ఇక్కడ దాకా 1960-70. ఇప్పుడు అది పోయింది, మళ్ళీ ప్రారంభమైనట్టుంది. కొంచెం కొంచెం గీత పొడవు పెంచుకుంటుంది. అలా కావాలి అంటే అంతలు కన్నులు, అలా కాదంటే చూపు సరిగా లేకపోతే కళ్ళు ఎంత పెద్ద ఉంటే ఏమన్నా అనుకో ఇంతలు కన్నులు, మన ఇష్టం. అందువల్ల ఇంతలు అనేటువంటి దాన్ని వదిలిపెట్టేయడం ద్వారా రకరకాల ఊహలకు, రకరకాల పరిమాణాలకు, రకరకాల కొలతలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. అందువల్ల దాన్ని అర్ధాంతర సంక్రమిత వాచ్య ధ్వని అంటారు. అయితే దురదృష్టం కొద్దీ పెద్దను ఏం చేశాడంటే మనం చాలా తెలివి తక్కువ వాళ్ళకి అంచనా వేసాడు, పెద్దని అనుమానం లేకుండా. పద్యం చెప్పి వదిలిపెట్టేస్తే మనకు అర్థం కాదు ఆ పాటి అని నర్మగర్భంబుగా పలికి అని కింద వచ్చిన ధ్వని కాస్త పాడైపోయింది. ధ్వనిని కవి వాచ్యం చేసి సూచించాడు అంటే ధ్వని అప్రధానం అయిపోయి గుడిపోక వ్యంగ్యమంటారు దాన్ని. మధ్యమ కావ్యం అవుతుంది, ఉత్తమ కావ్యం కాదు. అది చేతులారా పాడు చేసుకున్నాడు పెద్ద. అని నర్మగర్భంబుగా పలికి అనేటువంటి వచనం కింద లేకపోతే మనకు ఆ పద్యంలోని స్వారస్యం తెలియదా? చాలా తక్కువ అంచనా వేశాడు పాఠకుడిని పెద్ద. అందువల్ల అక్కడ ఆ చక్కని ధ్వని ఉన్నప్పటికీ నర్మగర్భంబుగా పలికి అనేటువంటి ఒక పదం ద్వారా ఏం చేశాడంటే ఆ ధ్వనిని అప్రధానం చేసేసి గుణీభూత వ్యంగ్యం చేసేసి మధ్యమ కావ్యం కిందకి తెచ్చేశాడు. ఒక్కొక్కసారి ఇక్కడే చూద్దాం, అలంకారముల చేత వస్తుధ్వని వస్తుంది. ఆయనదే ఎక్కడి వాడు యక్షతన ఎందు జయంత వసంత కంతులను చక్కదనం మనం గెలువజాలిన వాడు. మహీసురాన్వయం ఎక్కడ, ఈ తను విభవం ఎక్కడ, ఎలది బంటుగా మనం తక్క గొడంగా రాదే అకట నన్ను వీడు పరిగ్రహించిన. ఇక్కడ కూడా చూడండి, దీన్ని విషమాలంకారం అంటారు. ఈ విషమాలంకారం ద్వారా ఆ సౌందర్యం ధ్వనిస్తుంది. ఇక్కడ మళ్ళీ దాన్ని వాచ్యం చేయలేదు. ఏమిటి విషమాలంకారం అంటే మహీసురాన్వయం ఎక్కడ, ఈ తను విభవం ఎక్కడ, సౌందర్యాన్ని కులాలకు కూడా కేటాయించేశాడు పెద్ద. ఈ బ్రాహ్మణుడు ఏమిటి, అందం ఏమిటి అంటున్నాడు. అంటే బ్రాహ్మణుడు అందంగా ఉండకూడదా? సౌందర్యానికి కూడా కులాలు ఉన్నాయా? అంటే వాడి ఉద్దేశం ఏంటంటే పెద్దలా బ్రాహ్మణుడు అందంగా ఉన్నా చేతులారా చెడుపుకుంటాడు అనేటువంటి భావం అయిండొచ్చు. అంత ఆలోచన నిజంగా పెద్దలకు ఉంది అంటే బుద్ధి జాతి దీంతో మాతులు కదా శ్రోత్రియులు అని పక్కన అన్నాడు కదా. వీళ్ళకి బుద్ధి జాతి ఎక్కువ శ్రోత్రియులకు అని. అందులో సౌందర్యం బాగా ఉన్నప్పటికీ ఆ రకరకాల అలంకరణలు అందాము, లేకపోతే భక్తి భావాలు అందాము, తత్కృతమైనటువంటి విన్యాసాలు అందాము, ఉన్న రూపాన్ని పాడు చేసుకోగలిగినటువంటి శక్తి ఉంటుంది అని వరుదుని అనుకుంటోంది అని పెద్దను అనుకున్నాడు. మనల్ని అనుకోమంటున్నాడు. మహీసురాన్వయం ఎక్కడ, ఈ తను విభవం ఎక్కడ, విషమాలంకారం. ఈ విషమాలంకారం ద్వారా అక్కడ సౌందర్య ధ్వని. ఇది ఈ రీతిగా అలంకారాలు ఉంటాయి. ఇటువంటి అలంకారాలే ఇవన్నీ కూడా వక్రోక్తులు. ఈ వక్రోక్తులే కావ్యానికి ఆత్మ అనేటువంటి అభిప్రాయపడ్డవాడు ఆనందవర్ధనుడు. అయితే ఆనందవర్ధనుడు ఇన్ని చెప్పి చివరిగా ఇచ్చినటువంటి ముగింపు ఏమిటంటే వ్యంగ్య వ్యంజక భావేస్మిన్ వివిధే సంభవత్యపి రసాదిమయ ఏకస్మిన్ కవిష్యాదవధారవాన్. ఇన్ని రకరకాల వ్యంగ్యాలు వ్యంజకాలు కనిపిస్తున్నప్పటికీ రసధ్వని మీద మాత్రమే పాఠకుడి రచయిత దృష్టి ఉండాలి అని రసానికి తిరుగులేని స్థానాన్ని కల్పించాడు తన ధ్వని సిద్ధాంతంలో. అది రసధ్వని అవుతుంది, వివక్షితాన్యపర వాచ్యధ్వని అవుతుంది అన్నమాట. అందుకే ఆ వివక్షవత్త అన్యపర వాచ్య ధ్వనిలో ఒక్కొక్క చోట ఎక్కడో క్రమం కనిపిస్తుంది సూక్ష్మంగా, ఒక్కొక్క చోట అసలు క్రమము ఉండదు.
అంటే ఉండదంటే ఉన్నా గుర్తింపబడదు. అందుకే అది అసంలక్ష్య క్రమధ్వని అన్నాడే కానీ అక్రమధ్వని అనలేదు. గుర్తింపబడని క్రమము కలిగిన ధ్వని. అదంతా కూడా రసధ్వనులు అవుతాయి. ఎలా అంటే హాయను, ధర్మరాజ తనయాయను, నన్నెడబాయ నీకు చన్నేయను, తల్లి నేప చనునేయను, కృష్ణుడు వీడు వచ్చే రావేయను, ఒంటిపోక తగవేయను, ఏగతి పోవు వాడ నేను అభిమన్యుడాయను, ప్రియోక్తుల ఉత్తర తెల్పవేయను. అర్జునుడు అభిమన్యుడి యొక్క మరణాన్ని గురించి తెలుసుకున్న తర్వాత అక్కడ చూస్తూ చెప్పి అభిమన్యుడిని చూస్తూ చెప్తున్నమాట. హాయను, ధర్మరాజ తనయాయను, నన్నెడబాయ నీకు చన్నేయను, ఒంటిపోక తగవేయను, కృష్ణుడు వీడు వచ్చే రావేయను, ఒంటిపోక తగవేయను, ఏగతి పోవు వాడ నేను ఓ అభిమన్యుడాను, ప్రియోక్తుల ఉత్తర తెల్పవేనన్ను. తన పక్కన మళ్ళీ ఉత్తర కూడా ఉంది, తనకంటే ఎక్కువగా. కాబట్టి నా గురించి కాదు, ఉత్తర గురించి అయినా సరే ఉత్తరతో మాట్లాడాలి, ఆవిడ యొక్క ఆవేదనను పోగొట్టాలి అని చెప్పి అక్కడ అభిమన్యుడిని చూసి అర్జునుడు విలపించడం. ఇక్కడ కరుణరసం కోసంగా క్రమం అక్కలేదు, చదువుతున్నప్పుడే కరుణ వల్ల కలుగుతూ ఉంటుంది. ఇలాంటి రసాది ధ్వనియే కావ్యానికి ఆత్మ అని ఆనందవర్ధనుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాకపోతే ఆ పద్యాన్ని చూసి తర్వాత వాళ్ళంతా చేతులు కాల్చుకొని సాహిత్యాన్ని పాడు చేశారు. హాయను, ధర్మరాజ తనయాయన కానీ ఈ అయ్యల రామభద్రుడు ఇలాంటి వాళ్ళంతా ఇంత పెద్ద సభాసాలు వేసేసి ఏడిపించేశారు. పాఠకులను, వాళ్ళు అర్జునుడిని కాదు, పాఠకులు ఏడిపించారు. అందుకే కట్టుమంచి రామలింగారెడ్డి చెప్పేది, ఆయన కానకగన్న సంతానంబు కావున కనకగన్న సంతానమయ్యే అని అయ్యలరాజు రామభద్రుడు రాస్తే దశరథుడు నిఘంటుల దగ్గర పెట్టుకొని ఏడుస్తున్నట్టున్నాడు. కానకగన్న సంతానంబు కావున కానకగన్న సంతానమై, లేక లేక పుట్టినవాడు కానకగన్న, కాన కోసమే అడవి కోసమే పంపవలసిన వాడు అని శ్లేష వేసి మరీ ఏడుస్తున్నాడు దశరథుడు. నిఘంటుల దగ్గర పెట్టుకొని ఏడుస్తున్నట్టుంది అంటాడు. అలాంటి రచనలు చేయకూడదు. అలాంటి చెదలు కూడా పట్టకపోవడం మన దురదృష్టం అంటాడు. ఇలా ఆ రసస్ఫరణకు ఏదైతే అవకాశాన్ని ఇస్తుందో అదే కావ్యాత్మాని. ఎందుకంటే రసో వై సహా రసగుహ్యవాయ లబ్ధ్వా ఆనందీ భవతేని తైత్తిరీయ ఉపనిషత్తు తెచ్చుంది. ఆ రసానికి దగ్గరగానే ఆలంకారికుల రస సిద్ధాంతాన్ని కూడా తీసుకెళ్ళారు. అందువల్ల ఆనందవర్ధనుడు దాన్ని రస సిద్ధాంతాన్ని ప్రధానంగా తీసుకొని రసమే కావ్యాత్మ అంటూ, రసధ్వనియే కావ్యాత్మ అంటూ సిద్ధాంతం ఇచ్చాడు. ఆ తర్వాత మహిమ భట్టు అతను అనుమితి సంప్రదాయాన్ని పాటించాడు. వాస్తవానికి తర్వాత వచ్చిన వాళ్ళల్లో అనుమితి సంప్రదాయం అని ఒకటి, చమత్కారం అని, వక్రోక్తి 3 ఉంటాయి. వీళ్ళు ఎవ్వరు కూడా ఆనందవర్ధుని దాటిపోయిన వాళ్ళు కాదు, పేరు మార్చుకున్న వాళ్ళంతే. మొత్తము ఆనందవర్ధుని అనుకరిస్తూ కొంచెం చిన్న చిన్న పేర్లు మార్చుకొని వాళ్ళ యొక్క వైయక్తికమైనటువంటి అభిరుచులకు అనుగుణంగా. ఈ మహిమ భట్టు ఏంటంటే ఇతను ధ్వనిని ఒప్పుకోడు. శబ్దానికి 2 శక్తులు ఉంటాయి, అభిధా లక్షణ. అభిధా శక్తి, లక్షణా శక్తి 2 ఉంటాయి. మన ధ్వని కావాలి అంటే 3వ శక్తి ఉండాలి, వ్యంజన అని. అభిధా, లక్షణ, వ్యంజన 3 ఉంటే ఆ వ్యంజనతో వ్యంగ్యార్థం వస్తుంది. కానీ మహిమ భట్టు అభిధను, లక్షణను మాత్రమే అంగీకరిస్తాడు. కాబట్టి వాచ్యార్థము, లక్షణ ద్వారా అనుమితి అర్థము 2 వస్తాయి. కాబట్టి అనుమితియే కావ్యాత్మ అంటాడు మహిమ భట్టు. విశేషం ఏంటంటే ఆనందవర్ధనుడు చూపించినటువంటి విభాగాలే చూపిస్తాడు. వస్తు అనుమితి, రసానుమితి అంటాడు. అనుమితి కావ్యాత్మ అన్నప్పుడు ఆనందవర్ధను పక్కన పెట్టి తనదైన శైలిలో చెప్పచ్చు కదా. ఆయన వస్తుధ్వని, అలంకార ధ్వని, రసధ్వని అంటే ఈయన వస్తు అనుమితి, రసానుమితి అంటాడు. ధ్వని తీసేసి అనుమతిని పెట్టడం పదం అంతే. మిగతాదంతా కూడా ఆనందవర్ధనుడి యొక్క పద్ధతి. అవి ఎట్లా ఉంటాయి అంటే ఆ అనుమితి అనేటువంటిది వస్తువు యొక్క అనుమితికి ఒక ఉదాహరణ చూస్తాం.
ఆ శివుడు మాయా వటువు వేషంలో వచ్చి పార్వతితో చెప్తున్నాడు, ఏనును బ్రహ్మచారి తరలేక్షణ నీవును కన్యవు, ఎంత కాలానకు నీకు పెండ్లియ ఫలంబగునేని విచారమేలా, సమ్మానముతోడు నన్ను మునిమాన్య వివాహము కమ్ము లెమ్ము, కాదేని తపంబులోని సగమిచ్చేదా మాను తపోభిమానమును అని పార్వతితో చెప్తున్నాడు. ఇక్కడ ఏంటిది? వాచ్యం అనుమేయం అని 2 అర్థాలు. వాచ్యార్థం తెలుస్తోంది, నేను బ్రహ్మచారిని, నువ్వు కన్యవు, నీకు పెళ్ళే కావాలి అంటే నన్ను పెళ్లి చేసుకో, పెళ్లి కాదు ఇంకేదన్నా కావాలంటే నా తపస్సులో నీకు సగం ఇచ్చేస్తాను, నువ్వు తపస్సు బానే. ఇప్పుడు సగంలో తపస్సులో సగం ఇచ్చేదా సరే, ఆమె తపస్సు మానిపించాల్సిన అవసరం ఈయనకేమొచ్చింది? తపస్సు చేసుకుంటాను చేసుకొనివ్వచ్చు, లేదా నీకైతే మించిపోతుంది ఏమైనా భయం వేస్తే దాని విఘ్నాలు కలిగించవచ్చు ఇంద్రుడిలాగా. మరి ఇలా ఎందుకు వచ్చింది అంటే, దీని ద్వారా ఏంటంటే అతను ఆ బ్రహ్మచారికి ఆమె ఏదో అనురాగం ఉంది అని మనం అనుమతించడం, ఊహించడం, ధ్వని కాదు ఊహిస్తాం. ఎవడెవడికైతే తన ఆ వ్యక్తుల మీద ప్రేమ ఉంటుందో వాడు ఎలా పలుకుతాడు, ఇట్లాగే మాట్లాడతాడు అంటే ఇక్కడ బ్రహ్మచారి ఆమె నిర్ణయిస్తూ మాట్లాడుతున్నాడు. ఎందువల్ల? తనకు ఆమె మీద అనురాగం ఉంది కాబట్టి. ఎవడెవడికైతే అనురాగం ఉంటుందో వాళ్ళంతా ఇట్లాగే మాట్లాడతారు మా మామయ్యలాగా అంటే ఉదాహరణ కావాలి అక్కడ తప్పనిసరిగా. ఎందుకు పంచావయ వాక్య ప్రతిజ్ఞ హేతు ఉదాహరణ ఉపనయ నిగమాని అనుమానం మనకు తెలియడం కోసంగా ఏది అక్కర్లేదు, పక్కవాడికి తెలిసేట్టు మనం చెప్పాలి అంటే 5 ఉండాలంటారు. ప్రతిజ్ఞ హేతు ఉదాహరణ ఉపనయ నిగములు. అలా చెప్పేటప్పుడు ఇది వస్తుంది. ఇదో ఈయన బ్రహ్మచారికి ఆమె మీద ప్రేమ ఉంది, ఎందువల్ల ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి. ఇలా మాట్లాడేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి ప్రేమ ఉన్నట్టే అక్కడ ఒక ఉదాహరణ. ఈ రీతిగా అనుమతితోనే ఇక్కడ అర్థం చేస్తుంటే అదనంగా ఇంకో వ్యంజన అనేటువంటి శక్తిని అంగీకరించాల్సిన అవసరం మనకేంటి? కాబట్టి వాచ్యము లక్షణ 2 ఉంటాయి. ఇక్కడ ఆ అనురాగాన్ని అనుమతి ద్వారా సాధిస్తాము అనేటువంటిది మహిమ బట్టి సిద్ధాంతం. కాకపోతే ఆయనకి ఎవరో అనుయాయులు కానీ అనుసరించిన వాళ్ళు కానీ ఒప్పుకున్న వాళ్ళు కానీ లేరు. పైపిచ్చు ఈ మంబట్టుడు జగన్నాథుడు లాంటి వారు అతను తీవ్రంగా విమర్శించి కూడా వదిలిపెట్టేస్తారు మహిమ బట్టి సిద్ధాంతాలు. ఆ తర్వాత వచ్చింది కావ్యాత్మ వక్రోక్తి అనేటువంటిది. కుంతకుడు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు. సైషా సర్వత్ర వక్రోక్తి అనయార్థో విభావ్యతే యత్నోస్యాం కవినా కార్య. ఇది భామహుడిది. ఎక్కడైనా సరే వక్రోక్తి రాజ్యమేలుతూ ఉంటుంది. మరి వక్రోక్తి అంటే ముక్తి వైచిత్రి అనేస్తాడు, అది వెళ్ళి అలంకారాల్లోకి చేరుతుంది. ఈ కొంతకుడు ఏం చేశాడంటే వామనుడు ఇంకో వక్రోక్తి చెప్తాడు, సాదృశ్యాత్ లక్షణ వక్రోక్తి. ఆ వక్రోక్తి ఈ వక్రోక్తి వేరు వేరే. ఆయన చెప్పిన వక్రోక్తి అలంకారం ఏమిటంటే అచేతనాల్లో చేతనత్వాన్ని ఆరోపణ చేయడం వక్రోక్తి అంటాడు వామనుడు. సాదృశ్యాత్ లక్షణ, పోలిక ఉండడం ద్వారా లాక్షణికంగా అలా ప్రయోగించడం వక్రోక్తి అని వామనుడు. కానీ కొంతకుడు శబ్దార్థం సహితం వక్ర కవి వ్యాపారశాలిని బందే వ్యవస్థితం కావ్యం తద్విధ ఆహ్లాదకారిణి. శబ్దార్థం సహితం, సహితములైనటువంటి శబ్దార్థం, వక్ర కవి వ్యాపారశాలిని అంటున్నాడు. దీన్ని మరి మీరు ఒప్పుకుంటారో లేదో కానీ వంకర కవులు అంటున్నాడు. కాదు, ఆ వక్ర అనేది వ్యాపారంతో అన్వయించాలి. వక్ర కవి కాకుండా వక్రమైన కవి వ్యాపారం. ఆ వ్యాపారం ఏమిటంటే వక్రంగా ఉండడం. వక్రంగా ఉండడం అంటే మురారిలాగా మూడో దారిలాగా ఉండడం కాదు. మురారి తృతీయ పంతాహ అంటారు. ఊరందరి ఒకరైతే ఉలిపి కట్టింది ఇంకో దారి అని మురారి శైలి ఉంటుంది. అలా కాకుండా మనదైన శైలిలో అంతకంటే ఇంకా అందంగా దాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేయడాన్ని వక్ర కవి వ్యాపారము అంటారు. ఆ వక్ర కవి వ్యాపారం ఉంటే అదే కావ్యానికి ఆత్మ అని కుంతకుడు.
దీన్ని ఏమీ ఎవరు వ్యతిరేకించింది కానీ వ్యతిరేకించవలసింది కానీ ఏమీ లేదు. మనం మాట్లాడే వాటిలో చాలా వక్రోక్తులే ఉంటాయి మనకు తెలియకుండానే. అలంకారికంగానే మనం మాట్లాడుతాం ఎక్కువసార్లు. అది ఏ అలంకారమో తెలియదు కానీ అలంకార సహితంగానే మాట్లాడుతూ ఉంటాం. అందువల్ల ఈ వక్రమైనటువంటి ఉక్తులు అన్న తర్వాత మళ్ళీ ఏం చేశాయంటే మళ్ళీ ఆనందవర్ధనుడి యొక్క ఆ ధ్వని మేరకే ఆనందవర్ధనుడు ఏమంటాడంటే తథా సంఘటనాయాంచ సప్రబంధేపి దీప్యతే అని యస్వలక్ష్యక్రమ వ్యంగ్య స్వర వర్ణ పదాదిషు వాక్యే సంఘటనాయాంచ సప్రబంధేపి దొరికితే పదంలో కానీ వర్ణంలో కానీ వాక్యంలో కానీ సంఘటనలో కానీ ప్రబంధంలో కానీ ధ్వని ఉంటుంది అంటాడు. దాన్ని తీసుకొచ్చి వక్రత దగ్గరికి వచ్చేటి గీత ఆ భేదాలు చెప్తాడు. వర్ణ విన్యాస వక్రత, పద పూర్వార్ధ వక్రత, పద పరార్ధ వక్రత, ఇవన్నీ స్వర వర్ణ పదాదిషు అని ఆనందర్ధుడు చెప్పిన దాంట్లో సంగతాలు స్వరాలు వర్ణాల్లో ఉంటుంది. పద పూర్వార్ధ వక్రత, పద పరార్ధ వక్రత అంటే పదం యొక్క పూర్వార్ధం అంటే ప్రాతిపదిక, ఉత్తరార్ధం అంటే ప్రత్యయం. ఒక్కోసారి ప్రాతిపదికతో అందం వస్తుంది, ఒక్కోసారి ప్రత్యయంతో వస్తుంది. అధిక తరులైన గాని దిశాధిపతులు కౌతుకము మాకు మీ వంశ కథల ఎందే. ఆ దమయంతి నలుడితో చెప్పడం, ఆ దేవతల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అంటే అధిక తరులైన గాని దిశాధిపతులు కౌతుకము మాకు మీ వంశ కథలయ్యింది. దప్పిగొన్నట్టి వారిక దప్పితీర సలిల పూరంబుహితవో ఆజ్యంబుహితవో. ఇక్కడ అధిక తరులు అనేటువంటిది పద ప్రత్యయ శ్లేష వేసి వాడింది. తరులు అంటే పెద్ద చెట్లు అని ఒక అర్థము. అధిక తరాన్ని తర ప్రత్యయాన్ని తీసుకుంటే మీకు దీనికంటే బాగా ఎక్కువైన వాళ్ళు, అధిక తరులు అంటే మీకన్నా ఎక్కువైన వాళ్ళు అని ఒక అర్థము. పెద్ద చెట్లు అని ఇంకొక అర్థము. చెట్లు అనే అర్థంలో అది ప్రాతిపదిక అవుతుంది. ఈ ఇంతకంటే ఎక్కువ వాళ్ళే అనే అర్థంలో ప్రత్యయం అవుతుంది. సో ఒక్కోసారి ప్రత్యయంలో అందం వస్తుంది, ఒక్కోసారి ప్రాతిపదికలో అందం వస్తుంది, ఒక్కోసారి రెండు కలిపిన పదంలో వస్తుంది. కాబట్టి పదంలోనూ వాక్యంలోనూ సంఘటన కూర్పు. అలంకార శాస్త్రం చెప్పే వాళ్ళకి సంఘటన అనేది తలనొప్పిలాగా ఉంటుంది. చాలా అస్పష్టతకు లోనైనటువంటి స్పష్టత ఉంటుంది దాంట్లో. అది సరిగ్గా సూక్ష్మంగా పాయింట్ పట్టేయగలగడం చాలా కష్టం. అలంకార శాస్త్రం చెప్పేటువంటి వాళ్ళకి చాలా మందికి అనుభవం లేకొస్తుంది. అది ఆ సంఘటనలో ప్రబంధంలో కూడా ధ్వని ఉంటుంది అని చెప్పి ఆనందవర్ధన్ చెప్తే ఈయన వర్ణ వక్రత, పద పూర్వార్ధ వక్రత, పద పరార్ధ వక్రత, వాక్య వక్రత, ప్రకరణ వక్రత, ప్రబంధ వక్రత, మొత్తం ఆనందవర్ధన్ తీసుకున్నటువంటి వాటికి ధ్వని అనేటువంటి కొట్టేసి వక్రత రాసుకుంటూ పోవడం. అది ఈ వక్రోక్తి సంప్రదాయంలో కొంత చెప్పింది. ఒకటి చూద్దాం ఈ వక్రత ఎలా ఉంటుందో. కళాపూర్ణోదయం దగ్గరికి వెళ్తాం. ఆ మణికందరుడు నారదుడు పైన వెళుతూ ఉంటారు. కింద కలభాషిని ఉయ్యాలూగుతూ ఉంటుంది. ఆ వైపు నుంచి రంభ నల్కోబర్లు వెళుతూ ఉంటారు. ఒక పెద్ద సన్నివేశం. ఆకాశ మార్గంలోనే ఒకవైపు నారదుడు మణికందరుడు, మరోవైపు రంభ నల్కోబర్లు, కింద కలభాషిని ఉయ్యాలూగుతుంటారు. ఇది ఆ మణికందరుడు నారదుడు చూశారు. చూసి తమి పూదీగల తోగుటుయ్యల్ల పంతాలాడుచుంతోడు ఆ కొమరం ప్రాయపు గబ్బి గుబ్బెతల అంగులు చక్కగా సాగి మింటి మొగంబై తనుదెంతు టీవీ కనుగొంటే దివ్య మౌనీంద్ర నాకమృగి నేత్రాల మీద కయ్యమున కాల్సాచు లాగొప్పిడున్. కలభాషని ఎలా ఊగుతూ ఉంటే ఆ కాళ్ళు అలా పైకి వెళ్తూ సాగుతున్నట్టు మింటి దాకా ఆ కాళ్ళలా సాగుతూ ఉంటే నాకమృగి నేత్రాల మీద కయ్యమునకున్ కాల్సాచులాగు. స్వర్గలోకంలో ఉండేటువంటి కాంతల మీదకి కాలు ఎత్తుతున్నట్టు కాలు సాచుతున్నట్టుగా ఉంది చూసావా అని మణికందరుడు అంటే బడిరా సత్కవి ఓదువు అంటూ ప్రారంభిస్తాడు నారదుడు. వెంటనే నిక్కమ తగన్ భావించి నీ వన్న
ఆ ఎలప్రాయంపు మిఠారి కత్తెల బెడంగు ఏను ఎందునుగాన తద్వారల డోలాచలనొచ్చన చరణము త్రైవిష్టప స్త్రీల ఔదలదన్నం తన్నినట్టు లొప్పుదన్ను తప్పేవి ఒప్పేయగుండు. నువ్వు చెప్పింది కరెక్టే. వారల డోలాచలన ఉచల చరణములు, ఆ ఉయ్యాల లోగడం ద్వారా పైకి సాగేటువంటి పాదాలు త్రైవిష్టప స్త్రీల ఔదలదన్నం తన్నట్లున్నది. ఎందుకే కదా నారదుడు తిన్ను వాడు కాళ్ళు అలా చూస్తే నాగమృగి నేత్రాల మీద కయ్యానికి వెళుతున్నట్టుగా ఉంది అంటే కాదు, వాళ్ళ తలదన్నట్టుగా ఉంది అంటున్నాడు. అవతల ధన్యం తన్నట్టున్నది ఏం తప్పేమి ఒప్పేయదు. ఆ ప్రబంధ కాలంలో వాళ్ళకందరికీ ఇది ఒక అలవాటేమో కవులకు. వాళ్ళు ప్రతిపాదిస్తున్న దాన్ని అదేమీ తప్పు కాదు, అది కరెక్టే అంటూ చెప్పడం. నేను ఆయన చెప్పారు కదా, ఆ పద్యం చూశారు. జలజాతాసన వాసవాది సుర పూజ భాజనం బైతనచ్చు లతాంతాయుధు కన్న తండ్రి శరము అచ్చో వామపాదంపునన్ తొలగంద్రోచి లతాంగి అట్లయగు కొడతారు. ఇట్లా వాళ్ళు తలదన్ను తన్నట్టు తలదన్నం తన్నట్టు మించి తన్నం తప్పేమి ఒప్పేయగున్. నిజానికి తప్పేమితో సరిపోతుంది, ఒప్పేయగు నక్కర్లేదు. ఇది ఎలా ఉంటుందంటే మనకు హెడ్ మాస్టర్లు ప్రిన్సిపాల్స్ నోటీస్ రాస్తూ ఉంటారు. బుధవారము గురువారము దీపావళి సెలవులు, శుక్రవారం యథాతథంగా పాఠశాల ప్రారంభం. బుధవారం గురువారం సెలవు అంటే సరిపోతుంది కదా, శుక్రవారం వాళ్ళు వస్తారు కదా. ఇది రాయకుండా మాటలు అదో ముచ్చట. అందులో అవతల అన్నంత తన్నట్టులు ఉన్నదన్న తప్పేమి సరిపోయింది ఒప్పేయగున్. అంటే కాకుస్వరంలో ఉన్నదాన్ని మళ్ళీ వాచ్యం చేసి కవిత్వాన్ని పాడు చేయడం అంటారు. దీన్ని స్వారస్యం కాదు, పాడుగా. తప్పేమి అంటేనే సరిపోయింది, అందమంతా అక్కడితో ఆగిపోతుంది. ఒప్పేయగున్ అండంలో ఇందాక నన్మగర్భముగా పలికేని పెద్దం చేసిన పని ఈయన మళ్ళీ చేశాడు. ఇది ప్రకరణ వక్రతలోకి వస్తుంది. ఎందుకంటే ఈ మాట విన్న వెంటనే అక్కడ రంభ నలకోబర్లు కూడా విన్నారు ఈ మాట. ఆవిడకు మనస్సులో ఒకసారి కలుక్కుమంటుంది, ఇదేదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టుంది అని పలుకులు. అప్పుడు నికటంపున నలకోబరుండు తాను మొగలు మరుగునన్ ఘనమొక దివ్య విమానంపున తనుచుని రంభ విని ఒకంత మనసులో ఒకంత కనెత్తి మనసు ఒకలాగైనను మనసు ఒకలాగైపోయిందట రంభ. నాగమృగి నేత్రాల మీద తప్పేమి ఒప్పేయగుందని ఎప్పుడైతే నారదుడు అన్నాడో ఆ మాట మణికందరుడు అని ఉంటే వీళ్ళంత బాధపడరు. ఆ మాట అన్నది నారదుడు తప్పేం లేదు అని, అవతల దండం చెందినట్టున్నది తప్పు లేదు అన్నాడు. అప్పుడు ఆ నారదుడి మాట విన్న తర్వాత అతని నారదుడని ఆత్మ ఎరిగి భావ వికృతి ఎరుక పడనీక ఆడచి తనలో కలిగేటువంటి భావ వికారాన్ని బయటపడనీయకుండా దాచుకుంటూ నలకోబడుతో ఇలా అంటోంది అంటాడు. ఈ ప్రకరణంలో మామూలుగా ఉయ్యాలూగడము, ఆ ఉయ్యాలూగేటువంటి దాన్ని వాళ్ళు చూడడం అనేటువంటి దాన్ని ఓ కథ బీజంగా తీసుకొచ్చేసాడు ప్రకరణ వక్ర ద్వారా. ఆ తర్వాత జరగబోయేదంతా ఇదే. ఆ కలభాషిని రంభ రూపాన్ని ధరిస్తుంది. ఈవిడ అసలు రంభ. వీళ్ళిద్దరు వెళ్ళి ఎవరు రంభో తేలక పరిస్థితి. వాళ్ళు జుట్టు ముడేసుకుంటే నిజంగా జుట్టు ముడేసుకుంటారు. ఓసిపోవే ఉంచు, ఇంకేలా ఉంచు. అక్కడ ఒక మంచి మనస్తత్వ సిద్ధాంతాన్ని కూడా పాటించాడు పింగళేశ్వరన. ఆమె తిట్టే ఈవిడ తిడుతుంది, అదనంగా ఒక అక్షరం కూడా వాడదు. ఓసిపోవే ఉంచు, ఇంకేలా ఉంచు. ఒకటి మగనికి ఆశింపతగతట్టున్న ఒకటి మగనికి ఆశింపతగతట్టుంచు. అంటే మాట ఎవరు మీరరు, అదే మాట. వాళ్ళు ఏమంటే అంత తగ్గకుండా అనాలి, ఎక్కువ అనాలి కాదు, అంతకంటే తగ్గకుండా అనాలి అన్న స్వభావం. ఆ తర్వాత జరిగేది ఆ రంభ కలబాటిని రంభగా మారడం, ఈవిడ రంభ, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ. అక్కడేమో మణికందులేమో వాడు నలకోబరుడు అయిపోవడం, ఇద్దరు రంభలు ఇద్దరు నలకోబరులు ఆకాశం స్టేజ్ వేదిక మీదకి వస్తారు, వాళ్ళిద్దరు ఘర్షణ. చాలా కథ మనోరంజకంగా ఉంటుంది. అక్కడ షేక్స్పియర్ రాసినటువంటి కామెడీ ఆఫ్ ఎర్రర్స్లో లాగా. ఇది వక్రోక్తికి సంబంధించింది.
ఆనందవర్ధనుడినే పూర్తిగా పాటిస్తూ ధ్వని స్థానంలో ఒక్కడొక తీరు పేరు పెట్టేశాడు. తర్వాత ఔచిత్యము అనేటువంటిది, ఇది క్షేమేంద్రుడిది. ఔచిత్యం అంటే నిర్వచనం ఏంటంటే ఏమీ లేదు, ఏది ఎలా ఉంటే బాగుంటుందో అది అలా ఉండడం ఔచిత్యం. ఇక దాని ఏది అలంకారాలైనా, గుణాలైనా, రీతులైనా, వృత్తులైనా, ధ్వని అయినా, రసమైనా, ఏది ఎలా ఉంటే బాగుంటుందో అది ఔచిత్యము. నిజానికి ఔచిత్యం ఒక ప్రత్యేక సిద్ధాంతం కాదు, అన్ని సిద్ధాంతాల్లోనూ ఒక అనుబంధంగా ఉండవలసినటువంటిదే. కాకపోతే ప్రత్యేకించి క్షేమేంద్రుడు ఔచిత్య విచార చర్చ అనే పుస్తకం రాస్తూ 27 రకాల ఔచిత్యాలను దాంట్లో చూపిస్తాడు. ఔచిత్యం రససిద్ధస్య స్థిరం కావ్యస్య జీవితం అంటారు ఆనందవర్ధనుడు. అనౌచిత్యం కంటే మరొకటి లేదు రసభంగానికి అంటారు. కాబట్టి ఆ రీతిగా ఔచిత్య ప్రాధాన్యం అన్ని చోట్ల ఉంటుంది, అది లేనిదంటూ లేదు. ఒక చోట చూద్దాం, ఒక పద్యము ఔచిత్యం ఏమైనా ఉందో లేదో. ఆయత పక్షతుండహతి ఆ కొలశైలములెల్ల నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియున్గల నాకు ఈ పనిన్ బాయక వీపునందు అవడు బాముల పోవగనేల వారికిన్ పనులు చేయుట ఏమి కారణము చెప్పుము దీని పయోరుహాననా అని గరుడు తల్లితో అంటున్నాడు. ఆయత పక్షతుండహతి ఆ కొలశైలములెల్ల నుగ్గుగా చేయు, కొల పర్వతాలను కూడా పొడి పొడి చేయగలిగినటువంటి నాకు ఈ అవడు పాములను మోసేటువంటి కర్మేం పట్టింది, దీ కారణము చెప్పుము దీని పయోరుహాననా. అయ్యో గరుత్మంతుడు తల్లిని పయోరుహాననా అనవచ్చా అని పాపం చాలా మంది గుండెలు బాదుకున్నారు. పయోరుహానన అంటే పద్మం వంటి ముఖం కలదానా అని. అంటే తల్లులకు పద్మాలు వంటి ముఖాలు ఉండకూడదు, అంతే, భార్యలకే ఉండాలి. అదే ఆందోళన ఇక్కడ. గరుడు ఇలా అన్నయ్య అనవచిత్యం చేసేసాడు, ఇలా వర్ణించడం ఏమిటి? అసలు రహస్యము, అసలు సమస్య ఏంటంటే పయోరుహానన అంటే వికసించిన పయోరుహమా, ముడుచుకున్న పయోరుహమా? పద్మం లాంటి ముఖము, వికసించిన పద్మం, ముడుచుకున్న పద్మం, ఏ పద్మం మనకు కావాలి? అది చెప్పలేదేమిటి అని ఆందోళన పడచ్చు కదా. అందుకు కాదట పయోరుహానాన్ని సంబోధించవచ్చునా అని సమస్య. మనం ఏమో ఆవిడ ముడుచుకున్న ముఖంలో పద్మంలాగా ఉందేమో, ఆవిడ ముఖం దిగాలు పడి ఇంత పరిస్థితిలో ఉంది కాబట్టి దిగాలు పడి ఉంది, ముడుచుకున్న పద్మంలాగా ఉందేమో, లేదు వికసించిన పద్మంలాగా ఉందేమో. ఇన్నాళ్లకు వీడికి మన కష్టాల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ప్రారంభమైంది, ఇక దీన్ని తొలగించుకునే అవకాశం వస్తుంది అని చెప్పి ఆనందిస్తోందేమో. ఆమె యొక్క మనస్సులోని భావం ఆ ముఖంలో ప్రతిఫలిస్తోందేమో, తద్వారా ఈయన యొక్క కార్యశీలత ధ్వనిస్తోందేమో. ఇన్ని అవకాశాలు ఉంటే దాన్ని పోగొట్టుకొని పయోరుహాన్న నన్నయ్య వాడడం ఏమిటి? గరుత్మంతుడు తల్లిని నా పయోహరారుహాన్న అంటాడా, అనవచ్చా? ఈ కిట్టింపులు ఏమిటో నాకు అర్థం కాదు. అక్కడ ఇంకేదో పోనీ విపరీతమైనటువంటి శృంగార సంబంధమైన భావం ఉంటే అనొచ్చా, అనొచ్చు. పద్మం లాంటి ముఖము అని అంతే. ఇది ఔచిత్యం. ఇక్కడ ఔచిత్యం అంటున్నాను. ఎందుకు ఔచిత్యము అంటే అప్పటికి ఆవిడ ముఖం వికసించింది, ఇన్నాళ్లకు మన బాధలు తొలగిపోయేటువంటి ఆలోచన వీళ్ళు ప్రారంభమైంది అని. మరి దానికి ఆలోచన ఆవిడకి ఎందుకు ఆందోళన అంటే అనూరుడు చెప్పి వెళ్ళాడు. ఆ గుడ్డును సగమే పాల్గొట్టినప్పుడు అనూరుడు వచ్చి తొందరపడి నా బతుకు చెడిచావు, తర్వాత వాడిని కూడా చెడపకు, వాడు నీ కష్టాలు తీరుస్తాడు అని చెప్పాడు. అక్కడి నుంచి గరుత్మంతుడు వచ్చాడు. వాడిక కార్యరంగంలోకి దుమకాలి, అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చూస్తోంది. ఆ ప్రశ్న వాడు అడిగేటికి ఇదిగో ఇక్కడ ప్రారంభమైంది నాంది ఇది అని ఆవిడ ముఖం వికసించిందేమో, అందువల్ల వికసితమైన పయోరుహంలాగా ఉందేమో ఆవిడ ముఖం. ఉండకూడదా? ఆ పాట ఆనందానికి కూడా ఒక అమ్మకు అవకాశం లేదా? ఇది ఔచిత్యానికి సంబంధించినటువంటిది. ఆ తర్వాత చమత్కార సంప్రదాయం ఒకటి ఉంది.
కావ్యాత్మ, చమత్కారమే కావ్యాత్మ అంటాడు విశ్వేశ్వరుడు. చమత్కార చంద్రిక అని రాసినవాడు. ఆంధ్రులలో చమత్కార చంద్రిక రాసిన విశ్వేశ్వరుడు ఒకడు. అలంకార శాస్త్రానికి సంబంధించి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది మనకు. విద్యానాథుడు ప్రతాపరుద్రి దగ్గర నుంచి ప్రారంభించి దాదాపు 13వ శతాబ్దం నుంచి మనకు ఆంధ్రంలో అలంకార శాస్త్ర గ్రంథ రచన అనేది కొంత సాగింది. అలా సాగిన వాటిల్లో విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక రచన. ఈ చమత్కారం అనేది కూడా ఇందాకటి లాంటిదే. చమత్కారం ఎక్కడ ఉండకూడదు? రీతిలో ఉండొచ్చు, గుణంలో ఉండొచ్చు, వాక్యంలో ఉండొచ్చు, పదంలో ఉండొచ్చు. చమత్కారమే ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పి అంటాడన్నమాట. ఏమిటా చమత్కారం అంటే ఇక్కడ చూడండి. కళాపూర్ణోదయంలోనే సుగాత్రి శాల్యంలో అని ఒక దాంట్లో ఉంటుంది. వాడికేమో నగలు లేని అందం కావాలి, ఆమెకేమో వైభవాన్ని మొత్తాన్ని ప్రకటించేసేటువంటి నగల యొక్క ధారణ కావాలి. ఈ రెండు ఘర్షణ పడుతుంది. ఆమె పడకటింట్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఉన్న నగలన్నీ వేసి పంపిస్తుంది వాళ్ళ అమ్మ. ఆవిడ చూస్తే వీడికి అసలు దెయ్యం లాగా కనిపిస్తుందేమో, బట్ నాకు తెలియదు, స్వరం రాయలేదు. అస్సలు కనీసం ఆవిడ ఉనికిని కూడా పట్టించుకోలేదు. వేకోజాం అయిపోయింది. ఆవిడ అప్పటికి ఆవిడ అంటోంది, అకట ఏమని దూరునాన మేము నాథ వేగుజామయ్యి పొందికగా పాదములొత్త రమ్మనుట గాని ఒంటి ఏమో కదా నికటక్షోణికి ఏగుదెమ్మనుట గాని సొంత నెయ్యింపు పూనికతో కంగవ విప్పి చూచుటయ గాని లేదా ఒక్కింతయున్ అని వేకుజాము దాకా వాడు అలాగే చూస్తున్నాడో ఎటు చూస్తున్నాడో తెలియదు. ఏమో అలాగే నిలబడి ఉంది. అప్పటికి ఓపిక నశించండి. అకట ఏమని దూరు దానం నేను ఏమని నేను తప్పు పట్టేది, ఏమని నిందించేది. పొందికగా పాదములొత్తారమ్మనుట కానీ పతిపద సేవ మహాభాగ్యం కదా అది. ఒంటి ఏమో కదా నికటక్షోణికి ఏగుదిమ్మనుట కాది. అక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు, దగ్గరకు వచ్చి కూర్చోండం కానీ కొంత నెయ్యంపు పూనికతో కన్గవ విప్పి చూచుటే కానీ లేదా కనీసం కళ్ళు విప్పి కూడా చూడలేదట. ఇలాంటి వాటిలో చమత్కారం స్పష్టంగా. చమత్కారం అంటే ఏంటి? ఇక్కడ ఏదో ఆ చేలోక్తులు లేవని మీరు అనుకోకూడదు. ఏ రసాన్ని ఉద్దేశించి ఆ రచన జరిగిందో ఆ రసం ప్రస్ఫుటంగా మన హృదయాలకు ఆనందాన్ని కలిగించడం, అది మన చమత్కారం అని. కానీ ఇప్పుడు జోక్స్ అంటుంటారు, వదినా పందివ అంటే కాదమ్మా పందివే అంటుందట. అటువంటివి కాదు. మునిమాడిక్య నరసింహ ఒక ఆడపడుతూ వదిన అందట, వదిన మనిషివా పందివనుకున్నానే అని. అంటే బ్రష్లో ఉండే వెంట్రుకలు మనిషివా పందివనుకున్నాను అని చెప్పి ఆవిడను నర్మగర్భంగా తిడుతూ ఆడపడుతుంటే మనిషివి కాదమ్మా పందివే అన్నదట. అది ఈ చమత్కారం కాదు వాళ్ళు ఉద్దేశించింది. ఇక్కడ ఏ రసాన్ని ఉద్దేశించాడో అది ప్రస్ఫుటంగా పాఠకుల యొక్క గుండెని తాకగలగడం. అకట ఏమని దూరు దానమేమో నాథ వేగుజామయ్యే పొందికగా పాదములొత్త రమ్మనుట గాని ఒంటి ఏమో కదా నికటక్షోణికి ఏగుదెమ్మనుట గాని సొంత నెయ్యంపు పూనికతో కన్గవ విప్పి చూచుటే కానీ లేదా. అండంలో ఆమె యొక్క ఆవేదన మొత్తము, వీడి యొక్క మొండితనము, లేదా వీడిలో ఏదో అసంతృప్తి, ఈ రెండు కూడా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అది చమత్కారము అనేటువంటిది. ఇవన్నీ కూడా అలంకార, గుణ, రీతి, ధ్వని, అనుమితి, వక్రోక్తి, చమత్కారం, ఇవన్నీ ఔచిత్యం, ఇవన్నీ కూడా రసానికి అంగములుగా మారిపోతాయి. చివరకు ప్రారంభంలో ఏర్పడినటువంటి ఆ రసధ్వని అనేటువంటి రసమే ఆనందవర్ధనుడి దగ్గర రసధ్వనిగా మారి మళ్ళీ రసరూపంగానే నిలిచిపోయింది. ఆ రసమే కావ్యాత్మ అనేటువంటిది తర్వాత ఏర్పడింది. సరే, దానికి విభావాలు, అనుభావాలు, సాత్విక భావాలు, సంచారి భావాలు,
వీటన్నిటి యొక్క స్వరూపం ఇంతకుముందు చెప్పాను. ఆ రసాన్ని పోషించడంలో ఏమైనా కొన్ని పద్ధతులు ఏమైనా ఉంటాయంటే 1-2 మాత్రం ఇప్పుడు నేను చెప్తాను. ఒక్కోసారి 2 రసాలను కలిపి ఒకే చోట పోషించవచ్చు. ఒక్కోసారి 2 పరస్పర విరుద్ధమైన రసాలు పోషించవలసి వస్తుంది. మనకు హఠాత్తుగా మారిపోతుంటారు. ఇప్పుడు నాగానందంలో జీమూతవాడు ఉంటాడు. అప్పుడు దాకా నాకు రాజ్యం ఎందుకు, ఇదంతా ఎందుకు, ఏదో నాన్నగారు ఏమైనా అంటారేమో, ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు రాజ్యం ఎందుకు, ఓడికోడికి ఇచ్చేస్తాను, వాడు వచ్చి యుద్ధం చేసేటట్టు యుద్ధం ఎందుకు, నేనే ఇచ్చేస్తాను రాజ్యం అనేటువంటి వాడు. తిష్టన్ భాతి పితుఃపురో భువి యథా సింహాసనే కింతదా యత్ సంవాహయత సుఖంతో తాతస్య చరణం సుఖం తాతస్య చరణే కింతదా కిం భుక్తే భువనత్రయేపి ధృతరసో భుక్తో జితే యా గురోహో ఆయాస హక్కల రాజ్యం. నాన్నగారి పాదసేవ చేస్తుంటే అంతకంటే కావాల్సిందే బుద్ధి. ఆయన ఎగిలి తింటూ ఉంటే, ఆయన తిన్న తర్వాత తింటూ ఉంటే అంతకంటే అదృష్టమే బుద్ధి, ఈ రాజ్యం ఎందుకు రాకు అంటుంటాడు. అలాంటి వాడు ఒక్కసారి ఆ మలైవతిని చూసిన తర్వాత ప్రేమలో పడతాడు. ఎట్లా ఈ రెంటికి పొందిక, ఆ మధ్యలో ఏం జరగాలి, ఎట్లా అంటే ఈ అలంకార శాస్త్రంలో 2 రసాలను పోషించాలి అంటే విరుద్ధమైన రసాలు ఒకదానికి ఒకటి అంగంగా ఉండొచ్చు, లేదా ఈ 2 వేరు వేరు వ్యక్తుల్లో ఉండొచ్చు. భీష్మద్రోణ కృపాది ధన్వినికరా భీలంబు అంటూ 3.5 పాదం దాకా కౌరవ సేనను వర్ణించి అక్కడ వేరే రౌద్ర రసాలను చూపించి తిక్కన చేరంగా శక్తుండనే అనిపిస్తాడు ఉత్తరుడి చేత. ఆ పద్యం చివరిలో నేను చేరంగా శక్తుండనే, నేను వాళ్ళు ఓడించగలను అని. వీళ్ళలో భయానకము, వాళ్ళల్లో వీర రౌద్రాలు. అధికారి భేదం, అధికరణం, ఒక చోట అది ఒక చోట ఇది ఉన్నప్పుడు అలా వర్ణించవచ్చు. ఒక్కొక్కసారి ఒకరిలోనే 2 వస్తాయి. ఇంకా జీమూత వాహండిలో లాగా మనకు వైజయంతి విలాసం తీసుకుంటే దాంట్లో విప్రనారాయణుడు ఆ దేవలదేవి మీద అనురక్తుడు కావడం, వాడు ఎలా దాన్ని చూపిస్తాడు. ఆ విప్రోత్తమ వజ్ర పంజర నిబంభై నిశ్చలంబైన సద్భావంబు అంకన సాహచర్య గుణ సంపర్కంబునన్ లోహమై గ్రావంపై దృఢదారువై తరుణ వృక్షంపై ఫలప్రాయమై పూవై తన్ మకరందమై కరిగి పోపోన్ నీళ్లకొని పల్చనై, అలా అతని యొక్క భావము పలచబడిపోతూ వస్తుంది. అతనేమో అంతకుముందు పరమశాంత స్వరూపుడు, ఇప్పుడేమో ఆ భావం మొత్తం పలచబడిపోయినటువంటి శృంగార స్వరూపుడు. మరి ఈ 2 ఒకళ్ళలోనే ఉండవచ్చునా అంటే మధ్యలో అవాంతరంగా రెండిటికి మిత్రమైనటువంటి ఇంకో రసాన్ని తీసుకొస్తే ఆ రసపోషణ సరిపోతుంది. మనకు అన్ని రసాలకు కూడా దేంతోనూ వైరుధ్యం లేకుండా మైత్రి కలిగిన రసం అద్భుతం. ఏ రసంతో అయినా సరే అది ఉంటుంది. కాబట్టి 2 విరుద్ధ రసాలకు మధ్య ఒక అద్భుత రసాన్ని తీసుకొని వచ్చేస్తే అది అద్భుతమైనటువంటి రసపోషణ అవుతుంది. ఆ వైజయంతి విలాసంలోనే ఆ దేవలదేవి వీడికి సేవలు చేస్తుంటుంది. అప్పుడు దాకా ఆవిడ పట్టించుకొని వాడు ఎప్పుడైతే మనస్సులో తేడా వస్తుందో అప్పుడు చూడు ఆశ్చర్యపోతున్నాడు. ఏ ప్రసాపడి తోటకే తెంచునందాక పనిచేయు తా ప్రసాపడను పోదు. నేను అన్నం తినొచ్చేదాకా పనిచేస్తూనే ఉంటుంది తోటలో, అన్నానికి కూడా పోదు. ఏ చేత పని పట్టితే చూచి ముందుగా తాను అందుకున్న వడలు దాచుకొనదు. ఏదైనా పని చెయ్యాలి అని వీడు పొదల పార మీద చెయ్యి వేస్తుంటే ఆవిడ 2 చేతులు వేసి లాక్కొని తవ్వడం ప్రారంభిస్తుంది. ఏ మేల్కొనక ముందు తా మేలుకొని దేహశుద్ధి అయి తిరుమాళ్ళు శుద్ధి చేయు. వీడు లేవడానికి ముందే తాను లేచేస్తుందట, దేహశుద్ధి చేసుకుని తిరుమాళ్ళను శుద్ధి చేస్తుందట. నేను నిద్రపోవు దాకా నిద్రపోవదు, ఏ పని చెప్పునో అని పాయకుండు. నేను నిద్రపోయేదాకా ఇప్పుడు పని లేకపోయినా ఏ పని చెప్తాడో అని ఎదురు చూస్తూ ఉంటుంది. విరతమై ఇంట వేవుని విడిచి వచ్చి తోట పని పాట బతికి నాతో ప్రయాసపడుచున్నది పరదేశి పడుచు దీని సాకకున్న అపేక్షాపచార మొదలు. కాబట్టి ఇలా నా కోసంగా వచ్చి పనిచేస్తున్నటువంటి ఈ పరదేశి పడుచు ఆమెను స్వదేశీ చేసుకుంటే కానీ రుణం తీరదు అని నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత నిబంబై నిశ్చలంబైన సద్భావము నీళ్ళలాగా తయారైపోయింది.
అలా శాంత శృంగారాలకు మధ్యలో ఈ అద్భుతాన్ని తీసుకొచ్చి పోషించేశాడు. ఇది ఒక పద్ధతి. ఒక్కొక్కసారి రెంటిని కూడా భిన్న, ఒకేసారి అటు ఇటు కూడా ఈ భాగవతంలో మనకు ఉంటుంది. సత్యభామ యుద్ధం చేసేటప్పుడు పోతను చక్కగా వర్ణిస్తాడు. పరుజూచును వరుజూచు, అటు చూస్తుంది ఇటు చూస్తుంది, రోష రాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో. ఒక్క క్షణం. పరుజూచును వరుజూచు నొంపన్ అలరింపన్, వరుణ్ వంపన్, వరుణ్ అలరింపన్. వాడినేమో వంపేయాలని, వీడినేమో అలరించాలని. పరుజూచును వరుజూచు నొంపన్ అలరింపన్, రోష రాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో. రోషంతో భ్రూకుటి, రాగోదయం మందహాసం. చండాస్త్ర వీరంబు శృంగారము జనగన్ కన్నుల గింపు సొంపు. వీరము శృంగారము కూడా కనిపించేటట్లుగా ఈ పదాలు వాడకుండా ఉంటే ఇంకా బాగుండేది. వీరంబు శృంగారము, దీన్ని స్వశబ్ద వాచ్యత్వం అయితే వమనాఖ్య దోష అంటారు అలంకారిక. అది వాడకుండా అక్కడ రెండు అనుభవాలు వేసేసి ఉంటే ఇంకా బాగుండేది పని. ఇక్కడ కూడా అంతే, మనం తక్కువ అంచనా వేయడం మనకు అర్థం కాదేమో అని. వరజూచును వరజూపు నొంపను అలరింపన్, రోష రాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో అంటే మనకు అటు వీరము ఇటు శృంగారము స్ఫురించవేమో అని మన నుంచి వాళ్ళకి అనుమానం. చెప్పేస్తే అయిపోతుంది కదా అని చెప్పాడు. కన్నుల కెంపు సొంపు పరగన్, కన్నుల్లో కెంపు సొంపు. చండాస్త్ర సందోహము చంద్రాశ హేలాగతిన్, సరసాలోకములు. ఒక వైపేమో బాణాలు వేస్తుంది, ఇంకో వైపు సరసాలోకనములు, సరసమైన చూపులు చూస్తుంది. ఇలా వీర శృంగారాల రెంటిని సత్యభామలో వర్ణించాడు. క్షణకాల భేదంతో. మీరు ఎంత వెంటనే అన్నప్పటికీ ఇంతకుముందు చెప్పే అసంలక్ష్య క్రమం అంటే క్రమం ఉంటుంది కానీ గుర్తింపబడదు. ఇక్కడ కూడా అసంలక్ష్యంగా వీర శృంగారాలను ఒకే వ్యక్తిలో వర్ణించి ఈ రీతిగా పోషణ చేశాడు. ఇలా రసాన్ని పోషించడంలో అనేక మార్గాలు ఉన్నాయి. దేన్ని తీసుకున్నా అద్భుతంగానే సాగుతుంది. ఇన్ని సిద్ధాంతాల కావ్యాత్మకు సంబంధించి వచ్చినప్పటికీ ధ్వని, అందున రసధ్వని మాత్రమే ప్రధాన సిద్ధాంతంగా ఈ పాటికి కూడా నిలుస్తోంది. కాకపోతే మాలో కొంచెం ఉత్ప్రేక్ష ప్రాధాన్యం ఎక్కువగా అప్పుడప్పుడు పద్యాలు చేస్తూ ఉంటాయి, కవిత్వం చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వాచ్యం చేస్తూ ఉంటుంటాము, అప్పుడప్పుడు వాటికి నీరస భావాన్ని కల్పిస్తూ ఉంటాము. సరే, పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.